టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తన తప్పుని పత్రికాముఖంగా మీడియా సమక్షంలో ఒప్పుకున్నారు. ఏమంటున్నారంటే, ఆ 30 సంవత్సరాల నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది, అది పెద్ద విషయం కాదు, ఆ దాన్ని రొమాన్స్ అనుకుంటారా మీరు, అసలు రొమాన్స్ అంటే ఏంటో తెలుసా మీకు అని చెప్పేసి తెలియని వాళ్ళకు కొత్తగా తెలియజెప్పాలనుకుంటాడు అనమాట. శృంగారం గురించి తెలియని వాళ్ళకి. పైగా ఆయన ఏమంటున్నారు అని చెప్పేసి అంటే, ఏ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కేవలం జెన్జీ బ్యాచ్కేనా, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఉండవా? ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అనేది 30 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఆ మాత్రం ముద్దులు కౌగిలింతలు అనేవి పెద్ద విషయం కాదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు బాల్, సిబిఎన్, లోకేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళ చేతుల్లో ఉంది. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద ఫ్యాన్ని, ముఖ్యంగా ఆయన ఇచ్చే స్పీచెస్కి ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే తల తీసే చట్టం కావాలి, ఈ లైన్, ఇలాంటి లైన్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ తప్ప పవన్ కళ్యాణ్ చేయలేదు. ఆయన అధికారంకి వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం అందరికన్నా ఎక్కువ మంచి చేస్తుంది, హ్యూమానిటీ చూపించుకుంటుంది. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే తప్పు చేయొచ్చు, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు తప్పు చేయొచ్చు, బట్ ఆయన తప్పు చేయట్లేదు. సో ఇప్పుడు ఆయన స్పందన నాకు కావాలి. ఈ బిఆర్ నాయుడు ఆల్మోస్ట్ తప్పు ఒప్పుకున్నారు. ప్లస్ నిందితుడిగానే పరిగణించాలి, నిజాలు బయటకు వచ్చే వరకు కూడా. అంటే ఆల్మోస్ట్ 80% ఆయన ఒప్పుకున్నా సరే అది డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి ఒక అలగేషన్ ఉంది కాబట్టి చూద్దాం. ఆ రిపోర్ట్ ఇంకెవడు వేయలేదు, వేసిన తర్వాత ఏమొస్తుందో చూద్దాం. ఇప్పటికీ నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మీ ఒపీనియన్ ఏంటనేది మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే లడ్డు కల్తీ జరిగింది అని అభియోగం వచ్చినప్పుడే మీరు వచ్చేసి గుడి మెట్టు కడిగారు అంటే అది జస్ట్ అప్పటికి ఇంకా సిట్ రిపోర్ట్ రాలేదు, ఇంకేది కూడా రాలేదు. కేవలం ఆ నింద, ఆ రూమరు, దానికే తట్టుకోలేక యాజ్ ఏ సనాతని, మేము సనాతనవాదులమే, హిందూ ప్రేమికులం. సో మాకు కూడా అలాగే ఇప్పటికీ రక్తం ఉడుకుతుంది అది తలుచుకుంటే. ఆల్మోస్ట్ కల్తీ జరిగిందని వచ్చింది, దాని గురించి తర్వాత మాట్లాడడం. అప్పుడు గుడి మెట్లు శుభ్రం చేశారు. ఈ అభియోగానికి, ఇప్పుడున్న ఈ కాంట్రవర్సీకి ఖచ్చితంగా మీరు గుడి మెట్లు కాదు, గుడి మొత్తం కూడా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నమ్మకం సన్నగిల్లుతుంది, పోను కామెడీ అయిపోతుంది. ఒక మక్కా మసీదు స్థాయి, దాని పుణ్యక్షేత్రాలు వాటికి ఉండే ఆ డెప్త్, ఆ పవిత్రత అనేది మిస్ అవుతుంది. దీనికి కారణం ఏ ఒక్క పార్టీయో కాదు, ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు. మళ్ళీ తిరిగి జనాలకు నమ్మకం కలగాలి అని చెప్పేసి అంటే అభియోగాలు వచ్చినప్పుడు కేవలం ఆడియో వచ్చింది. వైసీపీ హయాంలో వచ్చినప్పుడు 30 years పృథ్వీ పైన వచ్చింది. కోఇన్సిడెంట్ ఏంటో కానీ ఆయన కూడా ఆడియో కాల్లో వెనకాల నుంచి వెళ్ళి పట్టుకుంటాను, కౌగిలించుకుంటాను అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి ఇక్కడ ఏమైనా వీడియోలో నిజంగానే వెళ్ళి కౌగిలించుకుంటాను సమర్థించుకుంటున్నాడు. అట్లీస్ట్ అయినా అది రూమరే, కానీ నేను తప్పుకుంటున్నానని చెప్పేసి ఆయన తప్పుకున్నా. ఇక్కడ నేను తప్పుకోను, ఏం చేస్తారో చూస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. తగ్గేదేలే అని చెప్పేసి కూడా అన్నాడు. మరి ఎందుకు, దేన్ని చూసుకొని? ప్రజాస్వామ్యం అంటే ఇంతేనా? ఇది డిక్టేటర్షిప్పా? తగ్గేదేలే అయినాలా అంటాడు. జనాలు కదా నువ్వు మంచోడు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. నిజం నిరూపించుకుంటాడడం వేరు, నేను రాజీనామా చేయడం అనేది వేరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన తప్పుకోవట్లేదు కాబట్టి మీరు వచ్చి తప్పించాలి. నిజంగా దేవుడి మీద మనకి, దేవుడి పవిత్రత మీద మనకు నమ్మకం ఉంటే ఎవరు తప్పు చేసినా సరే, అది మనవాడైనా ప్రతిపక్షం వాడైనా ఎవడైనా సరే సేమ్ ప్రశ్నించాలి. హిందూ ధర్మం ఉంటే ఉండొచ్చు, బట్ నీతి, న్యాయం, నిజాయితీ, భక్తి ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి ఒత్తిడి పైనుంచి ఉన్నా సరే లోకేష్ గారిని, సిబిఎన్ గారిని నిలదీయండి. మీరు అనొచ్చు, వాళ్ళని డైరెక్ట్ అడగవచ్చు కదా, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళ మీద నాకు నమ్మకం అసలే లేదు, నేను నమ్మేది మిమ్మల్ని మీ సిద్ధాంతాలు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, తొందరగా స్పందించండి. ఆలస్యం అయ్యే కొద్దీ తెలుసుగా నమ్మకం పోతుంది పోను. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అని చెప్పేసి అంటే, అంటే ఎంతో కొంత రాజకీయం చేస్తున్నాము ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మన స్వలాభం కోసం. లైక్ జగన్ పార్టీ కానీ, ఈ పార్టీ కానీ, ఆ పార్టీ కానీ ఏదైనా సరే చేస్తున్నారు కాబట్టి మన వల్ల అవ్వట్లేదు, దాన్ని మెయింటైన్ చేయడం మన రాష్ట్ర ప్రభుత్వంతో అవ్వట్లేదు. కాబట్టి దాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పండి. లేదంటే దానికి స్వతంత్ర ప్రతిపత్తి, అంటే దానికోసం స్పెషల్ రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక విభాగం లాగా దాన్ని ఏర్పాటు చేసి, దానికి ఎలాంటి పాలిటిక్స్తో సంబంధం లేకుండా కేవలం భక్తి, అన్ని త్యాగం చేసి భక్తిలో మునిగిపోయిన వాళ్ళకు, స్వామీజీలో ఇంకా వాళ్ళు మాత్రమే టీటీడీ చైర్మన్ లాగా ఉండాలి. దానికోసం స్పెషల్గా ఏదైనా చేస్తే బెటర్ ఏమో.
ఒక దాని ఏమంటారు పూర్తి డివోషనల్ టచ్ వచ్చేలాగా చేస్తే బెటర్ ఏమో. మీరు ప్రతిసారి అంటాం కదా క్రిస్టియానిటీలో ఉన్న ఐక్యత ముస్లిమ్స్లో ఉన్న ఐక్యత మనలో లేదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ అయి ఉండదు. మక్కా మసీదులు కానీ ఇంకేదో పెద్ద పెద్ద చర్చిలు కానీ అక్కడ రూలింగ్ చేస్తున్న వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండవు నాకు తెలిసి. ఎప్పుడైతే రాజకీయాలు విత్డ్రా అవుతాయో అప్పుడు ఆధ్యాత్మికం అనేది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుద్ది. కాబట్టి ఈ దిశగా కూడా ఆలోచించండి. ముందుగా ప్రజలకి టీటీడీ అంటే ఒక జోక్గా మారకముంది. టీటీడీ చైర్మన్ అంటే ఒక బఫూన్, ఒక కామాంధులు మాత్రమే అక్కడ ఉంటారు అనే ఫీలింగ్ జనాలకు రావద్దు. ఎందుకంటే ప్రతిసారి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మీద అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆ భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ ఎట్లా చేస్తారని చెప్పేసి అదొకటి, లడ్డు కల్తీ అదొకటి, ఇప్పుడేమో పృథ్వీ ఇది ఆడియో కాలు, ఇతందేమో వీడియో. ఇవన్నీ కూడా ఇట్లా కరెక్ట్ కాదు. దీనివల్ల వెంకటేశ్వర స్వామి ఇమేజ్ ప్రభావం పడుతుంది ఆయన పైన. కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోండి. ముందు ఈయనతో రాజీనామా చేయించండి. తర్వాత మాట్లాడుకుందాం.